ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 26న సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా 50% రిజర్వేషన్ పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కేబినెట్ ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహణ, ప్రజాపాలన ఉత్సవాలపై చర్చించనుంది కేబినెట్. తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏడీజీ పర్సనల్ గా చౌహాన్, సిఐజీ డీఐజీగా పరిమల్ నూతన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, ఆసిఫాబాద్ ఎస్పీగా నికితా పంత్ ను నియమించారు. వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతను అపాయింట్ చేశారు. అయితే స్థానిక సంస్థలు నిర్వహించనున్న నేపథ్యంలోనే ఈ ఆకస్మిక బదిలీలను ప్రభుత్వం చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఎక్కడ విలువైన భూములు ఉంటే అక్కడ రేవంత్ ముఠా వాలిపోతుందన్నారు. నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన భూములను రేవంత్ తన అనుచరులకు బంధుగణానికి అప్పగిస్తున్నారని ఆరోపించారు. 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల విలువైన భూములను మింగేశారని తెలిపారు కేటీఆర్. 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది? మాజీ మంత్రి కేటీఆర్ భూముల కుంభకోణం అంటూ చేసిన ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. లీజ్ ల్యాండ్ కు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కు తేడా తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా జీవోలు చెల్లింపులు చేయడం లేదని బదులు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేసినా మతలబు ఉండేదని, తమ ప్రభుత్వం పారదర్శకంగా పాలసీలు అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒకటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ఒకటి సొంత భూములు, ఇంకోటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన లీజ్ ల్యాండ్ ప్రకారం వారు గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో లీజ్ ల్యాండ్ కు సంబంధించి వారే ఫ్రీ హోల్డ్ చేసిండ్రు. ఇప్పుడు సొంత భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఆ ప్రాంతవాసులకు సంబంధించి ఒకటి ఒక కన్జర్వేషన్ జోన్, అదేవిధంగా కలుషితమైన నీరు, గాలి, పరిసరాల ప్రాంతంలో అంతా ఆవాసాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటే ఈరోజు వారు చేస్తేనేమో లీజ్ ల్యాండ్ లో చేస్తేనేమో కరెక్ట్ అట, సొంత భూములకు సంబంధించి వారికి వెసులుబాటు కలిగిస్తేనేమో తప్పట. ఇలాంటి సత్యదూరంగా అంటే పాలసీ ప్రకారంగా వారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారని, ఆనాడు మేము ఆ పాలసీ నిర్ణయం ఈ విధంగా తీసుకున్నారని అనుకొని ముందుకు పోతే దీంట్లో ఈ విధమైన అర్థం ఉంటది అని చెప్పగానే చెప్తా ఉన్నారు. అప్పుడు చేసిండ్రేమో. 4వ IMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన తెలంగాణ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జుడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్,
టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ వంటి ఈవెంట్లలో అత్యధికంగా 230 పతకాలు తెలంగాణ విద్యార్థులు సాధించారు. తెలంగాణ తరపున జాతీయ ఈవెంట్లో 23 పాఠశాలలకు చెందిన 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో అద్భుత ప్రదర్శించారు. మొత్తం 714 పాయింట్లతో ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. జేఎన్టీయూ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, దేశానికి గొప్ప ఆస్తి అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంజనీర్లను తయారు చేసే ఇంజిన్ గా జేఎన్టీయూ పనిచేస్తుందని ప్రశంసించారు. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన ఆయన తెలంగాణ అభివృద్ధిలో యూనివర్సిటీ పాత్ర ఉందని కొనియాడారు. ఇస్రో నుంచి గూగుల్, డిఆర్డీఓ నుంచి టెస్లా వరకు జేఎన్టీయూ విద్యార్థుల ప్రతిభ విస్తరించిందని తెలిపారు భట్టి విక్రమార్క. From ISRO to Google, DRDO to Tesla, from public sector leadership to deep tech entrepreneurship, JNTU has produced a generation of technologists who carried India forward. This is not just a university, it is a national asset, JNTU. A moment of pride for Telangana. Telangana takes special pride in JNTU because it has been a constant partner of the state, conducting entrance exams with integrity, guiding affiliated colleges with consistency, and supporting the government's mission to make Telangana a hub for innovation. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు కేటీఆర్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ టెస్ట్ కైనా తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా, అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అలా పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చి వచ్చినాం. కానీ ఏముంది అలా ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడిగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చేస్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్ మరోసారి వీరికి నోటీసులు జారీ చేశారు. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై అనుచరులతో దానం మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడితే పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందన్న భావనలో ఉన్నారు. రాజీనామా చేస్తే మళ్లీ పోటీ చేయవచ్చన్న ఆలోచనకు దానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకార యోగ్యం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. హైకోర్టులో రిజర్వేషన్ల అంశంకు సంబంధించిన కేసు గెలిచే బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, అదే అధికారం మేరకు అసెంబ్లీలో చట్టం చేసినట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లపై తరచూ కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నందున రాజ్యాంగబద్ధత కల్పించడమే శాశ్వత పరిష్కారమని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. లోకల్ ఎన్నికల్లో విద్యా ఉద్యోగాలను ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారం 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు. వెల్కమ్ బ్యాక్.
టిడ్కో గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలన్నారు. లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిలిపివేసిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ బిల్లులు వచ్చేలా కేంద్రంతో సంప్రదించాలని సీఎం సూచించారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను, మల్టీపర్పస్ శ్మశాన వాటికను మంత్రి పరిశీలించారు. వాటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయన్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు, ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడటం చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా దగ్గర సిఆర్డీలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు, ఎవరు ఎక్కడే ఉండట వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా, నేనే పిలిపిస్తానన్నా. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా, మా వైఎస్డీకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళని పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం. కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా, నాకు స్పెషల్గా ఇది డివియేట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎంకరేజ్ సిఆర్డీ, ఎందుకంటే రైతు సోదరులందరికీ న్యాయం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందనేది వాస్తవమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దేవుని సన్నిధిలో తప్పు చేసినందున శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్రధారులుగా ఉన్నారన్నారు. తన పిఏ అకౌంట్ కు వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయని తెలిపారు. విచారణలో చైన్ లింక్ అంతా వైవి సుబ్బారెడ్డి వారి మనుషుల చుట్టే తిరుగుతుందన్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. చైర్మన్ గా ఉండి తన పిఏ అకౌంట్ లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలే పక్కదో పట్టించని మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను ఏంటంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు రైతులకు అన్ని చేస్తున్నామని చెప్తున్నారే తప్ప ఏమీ చేయడం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. క్వింటాకు 2400 మద్దతు ధర ఉంటే దళారులు 17 నుంచి 1900 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే సుమారు 80% రైతులు జొన్నలు అమ్ముకున్నారని, మిగిలిన 20% పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి కదా, అంత చేయాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. ఇది రాజకీయ సమస్య కాదు కదా, ఇది రైతు సమస్య. రాజకీయం అంటే రైతు సమస్య అంటే రాజకీయం ఆటోమేటిక్ మాట్లాడితే అమ్మమ్మ ఇది రాజకీయం రాజకీయం కాదు. ఏంటంటే పొలిటికల్ ఇష్యూ, ఫార్మర్స్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మొన్న అధికారులు వచ్చాయి, అందులో నాకు కొద్దిగా తక్కువ పరిస్థితి కూడా వచ్చింది. ఇబ్బంది పడ్డారు రైతు అందరూ. మరి ఇవాళ నేను ఎంపీ చేస్తాను. ఇంకా మిగిలింది ఒక 20-30% ఉంటాయి. 70% పాప రైతు అమ్ముకోరు. కానీ ఆ 30% కొనండి. రేపు ఎల్లుండో అది ఓపెన్ చేసి అది కొనే ఏర్పాటు చేయండి. ఇంకా వరే చేతికి వచ్చింది. ఇంకా ఈ వారం నిన్న ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర జల సంఘం పరిశోధన విభాగం ఎక్స్ అఫీషియో సభ్యుడు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజనీర్ భక్షి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య
కార్యదర్శి రఘురాంతో కూడిన ఈ టీం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్, గ్యాప్ 1-2, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అంతకుముందు రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో భేటీ అయిన కేంద్ర బృందం కేంద్రం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనుల పురోగతిపై చర్చించింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ స్వాగతం పలికారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమం ఘనంగా సాగింది. 2వ ఎడిషన్ కళా మహోత్సవ్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశంలోని పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ లాంటి వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంస్కృతిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మిళితం అన్న రాష్ట్రపతి ముర్ము ఈ కళా మహోత్సవ్ ద్వారా భారతీయ కళల ప్రాముఖ్యతను ముందు తరాలకు అందిస్తున్నామని తెలిపారు. मुझे विश्वास है कि जब लोग इन पवेलियन में आएंगे एवं विभिन्न राज्यों के सांस्कृतिक प्रस्तुतियों के देखेंगे तो उन्हें ये एहसास होगा कि भारत की कला परंपरा कितनी समृद्ध है। देवियों और स्वजनों, हमारे देशवासी विशेषकर हमारी युवा भारत की सभ्यता संस्कृति के बारे में और अधिक जान समझ सकेंगे। इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है। इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं। नई दिल्ली में स्थित राष्ट्रपति भवन के साथ साथ शिमला, हैदराबाद और देहरादून में स्थित राष्ट्रपति आवास जनता के आगमन के लिए खुले हैं। वहां और अधिक से अधिक लोग आए तथा भारत की समृद्ध सांस्कृतिक विरासत और इतिहास से परिचित हो, इसके लिए विशेष प्रयास किए जा रहे हैं। राष्ट्रपति भवन को मैं जनता का ही भवन जानती हूँ, ये राष्ट्र का भवन है। इस सोच के अनुसार राष्ट्रपति भवन को आम जनता से जोड़ने के लिए निरंतर कार्य किया जा रहा है। విభిన్న సంస్కృతులు ఉన్న భారతీయులమనే ఏకైక భావన దేశ ప్రజలను ఒక్కటి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. భారతీయ కళా మహోత్సవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీతక్క వివిధ రాష్ట్రాల సంస్కృతులను చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. తెలంగాణలోనూ వివిధ రకాల సంప్రదాయాలు ఉన్నాయని, హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమన్నారు. 2026 జనవరిలో జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించారు సీతక్క. జవహర్లాల్ నెహ్రూ said India is a country of unity in diversity. Our climates, cultures and languages may differ, but what binds us is our Indianness, a shared national spirit brought alive by this Mahotsav. From a Telangana lens, today's event evokes the spirit of our national anthem, which gracefully weaves India's many regions into one harmonious identity. Hyderabad itself, often called Mini India, stands as a living example of Ganga Yamuna Tijeb. This festival reminds us that diversity is not a challenge but strength. Our region and languages may differ, but our culture soul is one. Telangana is proud of its own rich heritage, from Oggu Katha, Perini, Bonalu and Batkama to the grand Sammakka Sarlamma Jatara, one of the world's largest tribal gathering. Madam President Garu, you are from Odisha and our Governor Sir is from Tripura and I am from Telangana. We may come from different regions, but we are united by the same tribal heritage and the same sacred bond with nature. In this spirit, I respectfully invite you, Madam President, on behalf of the Telangana government and the Adivasi community to grace the upcoming Sammakka Sarlamma Jatara
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ 10th ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతిక శాస్త్రం, 28న జీవ శాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, ఏప్రిల్ 1న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. దక్షిణాఫ్రికాలో జరిగే G20 నాయకుల సదస్సుకు హాజరవనున్నారు ప్రధాని మోదీ. ఆఫ్రికాలో తొలిసారి G20 సదస్సు నిర్వహిస్తుండగా ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామపోసా ప్రధాని మోదీని ఆహ్వానించారు. భారతదేశం G20 అధ్యక్షతను వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్ కు G20లో శాశ్వత సభ్యత్వం లభించింది. ఇప్పుడు ఆఫ్రికాలో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం చారిత్రాత్మక అడుగు అని ప్రధాని అన్నారు. ఈ G20 సదస్సులో 3 సెషన్లలో మోడీ ప్రసంగాలు ఇవ్వనుండగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారులు ఘన స్వాగతం పలికారు. జోహెన్నస్బర్గ్ లోని ఒక హోటల్ కు చేరుకున్న ఆయనకు భారతీయ సమాజ సభ్యులు గణపతి ప్రార్థన, శాంతి మంత్రంతో ఆధ్యాత్మిక స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 కార్మిక స్మృతులను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4 లేబర్ కోడ్లను నోటిఫై చేశామని, ఇకపై ఇవి ఈ దేశ చట్టాలుగా మారాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మందావియా వెల్లడించారు. కొత్తగా రూపొందించిన ఆ 4 కోడ్స్ 2019 వేతనాల కోడ్, 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 సామాజిక భద్రతా కోడ్, 2020 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్గా గుర్తించారు. ఈ కీలక చర్యతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణ లక్ష్యమని మన్సుఖ్ మండావియా స్పష్టం చేశారు. నక్సల్ ముక్త్ భారత్ పై కేంద్ర మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. 2026 మార్చి 31 కల్లా నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకున్న కారిడార్ ను విముక్తి చేసి నక్సల్ ముక్త్ భారత్ గా చేస్తామని పునరుద్ఘాటించారు. గుజరాత్ హరిపూర్ భుజ్ లో పర్యటించిన అమిత్ షా 176వ బెటాలియన్ క్యాంపస్ సైనిక కార్యక్రమంలో పాల్గొన్నారు. हमारा संकल्प है कि 31 मार्च 2026 इस देश को नक्सल समस्या से हमेशा के लिए मुक्त कर हमारे आदिवासी भाइयों बहनों के विकास का रास्ता हम साफ कर देंगे, प्रशस्त करेंगे। और एक बहुत बड़ा क्षेत्र जो सपना देखते थे हथियारी नक्सलवादी, तिरुपति टू पशुपति के रेड कॉरिडोर का, वो पूरा మారేడుమిల్లి ఎన్కౌంటర్లపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. పోలీసులు నిరాధారులపై ఫేక్ ఎన్కౌంటర్లు చేశారంటూ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ రాశారు. ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్ట్ అగ్రనేతలు హిడ్మా, ఏఓబీ రీజనల్ కమిటీ సభ్యులు రాజే, టెక్ శంకర్ సహా పలువురిని పట్టుకుని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారని ఆరోపించారు. విజయవాడలో నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని మట్టుబెట్టి ఎన్కౌంటర్ కథ అల్లారని పేర్కొన్నారు. విప్లవోద్యమంలో కొనసాగి శత్రువుకు తలవంచకుండా ప్రాణాలర్పించిన వారికి మావోయిస్టు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తుందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బాంబులను తయారు చేసేందుకు అనుసరించిన విధానాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పిండి మరను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుల్లో ఒక్కడైన ఎజమ్మిల్ షకిల్ పిండి మర సాయంతో యూరియాను గ్రైండ్ చేసినట్లు తెలిసింది. కొన్ని ఎలక్ట్రికల్ మెషిన్లను కూడా వాడినట్లు వెల్లడైంది. వీటిను హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న టాక్సీ డ్రైవర్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు విచారణ అధికారులు. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది.
ఎయిర్ షోలో భారత్ విమానం కుప్పకూలింది. భారత యుద్ధ విమానం తేజస్ ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పైలట్ విమానం భూమిని తాకడానికి ముందే స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. కూలిన విమానం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ షోలో చివరి రోజు ఈ ప్రమాదం జరగడంపై నిర్వాహకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా విమానం కూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రాష్ట్రాలు చొరబాటుదారుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చొరబాటుదారుల్ని అడ్డుకోవడం దేశ భద్రతకు ఎంతో కీలకమన్నారు. ఏ పార్టీ రాష్ట్రం పేరును ఆయన ప్రస్తావించలేదు. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ గురించి సిఈసి జ్ఞానేష్ కుమార్ కు లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేత నుంచి స్పందన రావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400కి పైనే నమోదవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నగరంలో తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజధాని అంతటా కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలు, గేమ్స్ ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ కోల్కతాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రకంపనలు వచ్చిన కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది. బంగ్లాదేశ్ లోని నార్సింగి అనే ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 10:08 బంగ్లాదేశ్ లో ప్రకంపనలు ప్రారంభం కాగా కోల్కతాలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 30 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కొన్ని భవంతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఫర్నిచర్లు కూడా కదిలిపోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు భూకంపం కారణంగా 6 మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలో నాయకత్వంలో మార్పు జరగవచ్చనే రాజకీయ ఊహాగానాలకు చెక్ పడింది. సీఎం సిద్ధరామయ్య తన స్థానంలో కొత్త వ్యక్తి వస్తాడనే పుకార్లను తోసిపుచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు విధేయులైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ ను అధికారం మార్పు కోసం లాబింగ్ చేస్తున్నారనే పరిస్థితుల మధ్య సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరో 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా తానే ఉంటానని తెలిపారు. మరోవైపు విభిన్న ఊహాగానాలకు తెరదించేలా డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను తన వెంట ఉన్న ఎమ్మెల్యేలంతా సీఎం సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.